విద్యారంగంలో మార్పులు మంచివి కాదన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. మార్పులు ఎందుకు చేస్తున్నారో కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. యూజీసీ గ్రాంట్స్ తప్ప మిగిలిన పని మొత్తం చేస్తుందన్నారు. విశ్వవిద్యాలయాలకు వనరులను సృష్టించకుండా రాజకీయాలు చేయడం సరికాదన్నారు హరగోపాల్. తెలంగాణ విద్యా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్కు హాజరయ్యారు హరగోపాల్. ఇవాళ విద్యారంగంలో వస్తున్న మార్పులు ఏదైతున్నాయో ఇవి తిరుపతిలో ఉన్నట్లు ఏ దిశలో అసలు ఎందుకే మార్పులు చేస్తున్నారు? విద్యారంగంలో మీరు ఈ మార్పులు తీసుకొస్తే అది విద్యారంగ భవిష్యత్తుకు ఎట్లా మంచిది అనేది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ దేశానికి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకు చేస్తున్నారు ఈ మార్పులు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్, ఈ నోమెన్క్లేచర్ చూస్తే, దాని పేరు చూస్తే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనడంలో ఉద్దేశం ఏంటంటే ఈ సంస్థ యొక్క పని ఏమిటంటే గ్రాంట్స్ ఇవ్వడం. అందుకనే నేను గ్రాంట్స్ కమిషన్ అన్నారు. తిరుపతిలో ఉన్నాడు గ్రాంట్స్ తప్పించి వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఏం గ్రాంట్స్ ఇవ్వడం లేదు, కానీ కంట్రోల్ మాత్రం కావాలి వాళ్ళకి. ఈ గ్రాంట్స్ కమిషన్ యొక్క పని ఏమిటంటే విశ్వవిద్యాలయాలకి కావలసినటువంటి వనరులను సమకూర్చి విశ్వవిద్యాలయం యొక్క స్వతంత్రమైన స్వేచ్ఛను, అటానమీని కాపాడడం. ఇది యూజీసీ యొక్క పని. మీరు మా విద్యారంగం మీద కామెంట్ చేసే హక్కు మీకు లేదు అని పోరాడినాం. అంటే యూజీ కమిషన్ చైర్మన్ యూస్ టు గో అండ్ ఫైట్. మా విశ్వవిద్యాలయంలోనే అప్పుడు బొమ్మాయి గారు, హీ వాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాజ్ వైద్యనాథ్ అయ్యర్. ఇద్దరు మా యూనివర్సిటీకి వచ్చారు. ముఖ్యం అంటే మంత్రే స్వయాన్ని వచ్చాడు, సేయింగ్ దట్ వైస్ ఛాన్సలర్ షుడ్ బి అపాయింటెడ్ బై ది గవర్నర్స్. అండ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, అపాయింట్మెంట్ ఎలా ఉండాలి, ప్రొఫెసర్స్ అపాయింట్మెంట్ ఎలా ఉండాలి, వాట్ బిజినెస్ దే హ్యావ్ టు సే ఆల్ దీస్ థింగ్స్. దీని అర్థం ఏంది అసలు? వై డూ వాంట్ ఇంటర్ఫియర్? వీ వాంట్ టు ఆస్క్ ది యూజీసీ వై డూ వాంట్ ఇంటర్ఫియర్? ఇవన్నీ స్టేట్ యూనివర్సిటీస్, స్టేట్స్ ఆర్ ఫండింగ్. మీరు ఇచ్చే గ్రాంట్స్ ఎంత? స్టేట్ ఫండ్ దెమ్. Each state has its own unique culture. When it was a state university, there was 37% reservation for tribals, 3% reservation for Dalits. This was the character. Once it became a central university, tribal reservation became 7.5% because that is the national policy. It's a national institution.